సిఏ హిమహాసిని గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాస్ ఆన్ అవుతున్నాయా లేవా అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ అవే, దానికోసం గవర్నమెంట్ సో మెనీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. ఈ లాస్ట్ 30 days నాకు తెలిసింది, ఈ లాస్ట్ 30 days వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జిఎస్టీ అట్లా కట్టేది కరెక్ట్గా కడుతున్నామా లేదా, మనకు బెనిఫిట్స్ వస్తున్నాయా లేదా అని మీకు ఎవరికైనా ఏదైనా తెలిస్తే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయడానికి కూడా అక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నారు. సో గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఈ జిఎస్టీ రేట్ తగినందువల్ల 15,000 నుంచి 15,000 ప్రతి ఒక్క కుటుంబానికి సేవింగ్ జరుగుతుందండి. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ రిడక్షన్ అనేది ఒక వర్తకులకు సంబంధించిందే కాదు, ఇది ప్రతి కన్జ్యూమర్కి సంబంధించింది. కాబట్టి దీని గురించి మనకి వచ్చిన అధికారులు చీఫ్ గెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా ఈ వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పింది విని మనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు హిమహాసిని. ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ప్రెజెంట్ చైర్పర్సన్ ఆఫ్ నెల్లూరు బ్రాంచ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు మన ప్రోగ్రామ్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేది మెయిన్గా మనకి జిఎస్టీ అనేది 22 September 2025 నుంచి చాలా చేంజెస్ వచ్చాయి. సో దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రజల్లో కల్పించాలి అనేదే మన మెయిన్ ఉద్దేశం. సో ఈరోజు ప్రోగ్రామ్కి విచ్చేసిన గెస్ట్స్ లంకా దినకర్ గారికి అండ్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు అండ్ మా గెస్ట్ ఆఫ్ హానర్ కిరణ్ కుమార్ గారు, సత్యప్రకాష్ గారికి మేము ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాము. అండ్ వి వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ స్కీమ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ బిజినెస్ పీపులే తెలుసుకోవాలి జిఎస్టీ గురించి, ఓన్లీ స్టేక్ హోల్డర్స్ తెలుసుకోవాలి, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్స్ తెలుసుకోవాలి అనేది ఉండదు. బికాస్ దీని ప్రభావం అనేది ఎండ్ కస్టమర్కి పడుతుంది. సో ప్రతి ఒక్కరికి అసలు జిఎస్టీ రేట్స్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ ఎంత మనకి ఏ ఎసెన్షియల్ గూడ్స్ మనకి ఎంత వస్తుంది అనేది తెలుసుకుంటేనే అట్ ద ఎండ్ ప్రభుత్వం పెట్టిన స్కీమ్కి మనకి యూస్ఫుల్ ఉంటుంది. బికాస్ మధ్యలో చాలామంది దగ్గర మారి వచ్చే అమౌంట్ మన రేట్కి వస్తుందా లేదా అనేది మెయిన్ మనం కన్జ్యూమర్గా వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు నో. అండ్ మనం ఈ దీనికి సంబంధించిన జిఎస్టీ రిఫార్మ్స్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అసలు ఏంటి అనేది మొత్తం మనం మన గెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెమినార్. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా సో ఇది మొత్తం ఈ ప్రోగ్రామ్ యొక్క ఎసెన్స్ అంతటినీ చాలా చక్కగా ఆర్టికులేట్ చేశారు దినకర్ సార్. మొత్తం చాలా అవగాహన చేసుకునే విషయాలన్నింటినీ చాలా సంక్షిప్తంగా సరళ భాషలో దాని ఉద్దేశం కానీ దాని పర్పస్ ఇవన్నీ కూడా చాలా చక్కగా సార్ దాన్ని విపులీకరించారు. సో అందుకోసం సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, సార్ అభినందిస్తున్నాను కూడా. సార్ చక్కని ఆర్టికులేటర్, చాలా బాగా చెప్పారు. సో అంటే వారికి ఇప్పుడు మేము మాట్లాడాలంటే కొంచెం మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది, కానీ సార్కి చాలా ధారాళంగా వస్తాయి మాటలు, చాలా చక్కగా మాట్లాడారు. సో ఈ రకంగా వీఆర్ బెనిఫిటెడ్ దిస్ మార్నింగ్. సో సెకండ్ ఏంటంటే సో ఎవరు ఈ ట్యాక్స్ బార్ అసోసియేషన్ వారు కానివ్వండి, ఐసిఐ బ్రాంచ్ వారు కానివ్వండి, సో వారు తీసుకున్న ఇనిషియేటివ్ని అభినందిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే సో ఈ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సో ఈ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ని దాన్ని కరెక్ట్గా దాన్ని రివైజ్ చేసుకోవడం, సో మిస్టేక్స్ జరగకుండా దాన్ని గైడ్ చేసే బాధ్యత అల్టిమేట్గా ఈ ప్రొఫెషనల్స్ మీద ఉంది. సో ట్యాక్స్ కట్టాలంటే కనుక ఎస్ ట్యాక్స్ అది ఖచ్చితంగా చట్టబద్ధంగా మా డ్యూటీ అనేసి అందరూ ఫీల్ అవుతారు, దాన్ని కట్టడానికి ఇబ్బంది పడరు. కానీ ఏదైనా మిస్టేక్ జరిగి పీనల్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేసినప్పుడు మాత్రం దే ఫీల్ ఏ పించ్ ఇన్ దేర్ హార్ట్. సో ఈ ఏరియాలో అలాంటివి జరగకుండా దాని గురించి ట్యాక్స్ బార్ అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి, ఐసిఐ వారు కానివ్వండి, ఈ విషయంలో సో ఎంటర్ప్రినర్స్కి చక్కగా గైడ్ చేయడం అన్నది సో వారి బాధ్యత ఉందన్నమాట, దాన్ని గైడ్ చేయాల్సి ఉంటుంది. సో కరెక్ట్ ఈ రిఫార్మ్స్ యొక్క ఈ పర్పస్ కరెక్ట్గా అది స్టేక్ హోల్డర్స్కి వెళ్ళేలాగా అల్టిమేట్గా కన్జ్యూమర్స్ బెనిఫిట్ అయ్యేలాగా ఆ బాధ్యత వారు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క డైరెక్షన్లో వీరు ఇనిషియేట్ తీసుకున్నారని నేను భావిస్తున్నాను, అందుకు అభినందిస్తున్నాను. సో అల్టిమేట్గా ఈ కార్యక్రమం ఈ రకంగా ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తాను. మీటింగ్ ఇట్ ఈస్ అబౌట్ సూపర్ 6 అండ్ సూపర్ 6 అనే అదే వస్తుంది, సూపర్ జిఎస్టీ అండ్ సూపర్ సేవింగ్స్.
సో ఇందాక ప్రెసిడెంట్ గారు మన చైర్మన్ గారు చాలా చక్కగా ఆర్టికులేట్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఈ స్పోకన్ వెరీ ఎలక్వెంట్లీ అబౌట్ ది ఎన్షూయింగ్ అండ్ ఆన్గోయింగ్ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్. సో మనకు మామూలుగా బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అలవాట్ అయిపోయి, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పాలిటీషియన్ అండ్ ఏ బ్యూరోక్రాట్. సో బ్యూరోక్రాట్ హ్యాస్ ద వ్యూ ఫ్రమ్ ద టాప్ అంటారు. సో వాళ్ళకు మోర్ బ్రాడర్ వ్యూ ఉంటుంది ఏదైనా మాట్లాడడానికి. సో బ్యూరోక్రాట్స్ ఏంటంటే మనం ఒకవైపే చూస్తుంటాం, ఒక పరిధిలోనే పనిచేస్తుంటాం. మామూలుగా కూడా ఏమంటారంటే ఒక అడేజ్ చెప్తారు, పాలిటిక్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ది పాసిబుల్ అంట. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇంపాసిబుల్ ఇన్ పాలిటిక్స్. ఎవరైనా అందుకే మీరు మనకి ఏదైనా పని ఉండే పాలిటీషియన్ దగ్గరికి వెళ్తే సో దాన్ని ఎలా చేయాలని చూస్తారు. జనరల్గా మన బ్యూరోక్రాట్ దగ్గరికి వస్తే మనం ఏమంటాం, ఈ పని కాదంటాం, ఇలా కాదు. జనరలీ ది ఫస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ అస్ ఈస్ టు సే నో. తర్వాత స్లోలీ విల్ బి అల్టిమేట్లీ డూయింగ్ ద వర్క్ విత్ సమ్ రైడర్స్. సో అదే రకంగా చార్టర్డ్ అకౌంటెంట్స్, ట్యాక్స్ బార్ కూడా వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఈ రిఫార్మ్స్ దాన్ని ముందుకు తీసుకోవటం. సో చైర్మన్ గారు ఇందాక చాలా చక్కగా మాట్లాడి హీ హాజ్ గివెన్ ఎ వెరీ బ్రాడ్ పర్స్పెక్టివ్ అండ్ he has mentioned a lot of specific points about the ongoing reforms. GST 2.0 అనేది చాలా మ్యాసివ్ అండ్ హ్యూజ్ రిఫార్మ్స్ ఇది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ట్యాక్స్ బార్ అసోసియేషన్ అంతా మనము అసలు జిఎస్టీకి ఎందుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు మేము 2017లో కూడా అప్పుడు నేను విజయవాడలో పనిచేసామండి జాయింట్ కమిషనర్గా. సో ద బేసిక్ క్వశ్చన్ ఏంటంటే వై జిఎస్టీ అని. జిఎస్టీ రిఫార్మ్స్ అవన్నీ కాసేపు పక్కన. వై జిఎస్టీ అంటే ఇందాక సారు చైర్మన్ గారు చెప్పినట్టు ఏంటంటే దేర్ వర్ లాట్ ఆఫ్ క్యాస్కేడింగ్ ట్యాక్సెస్ అప్పట్లో. VAT was it was like a basket of taxes. Not in those Speaker Subbarao garu kuda cheppinattu, it was a basket of taxes culminating in different forms of levy for different states. Inkoti endante states madhyalo kuda rate of taxes decrease, dani valla rate wars ani nadchedi. Ippudu Tamil Nadu vallu edo oka commodity మీద decrease చేసేవాళ్ళు, వెంటనే ఇంకో స్టేట్ దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి ఏం చేసేవారంటే దాని మీద ఎంట్రీ ట్యాక్స్ పెట్టేవాళ్ళు టు కౌంటర్ దట్ ఇంపాక్ట్. ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ చాలా టారిఫ్స్ అవి వేస్తున్నాయి కదా అలా. సో ఈ రేటు వార్స్ ఇవన్నీ కూడా చేయాలి. తర్వాత ఏంటంటే యూనిఫార్మ్డ్ రేషనలైజ్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ తేవాలని దిస్ జిఎస్టీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2017. సో ది ఐడియల్ జిఎస్టీ ఈజ్ ఓన్లీ వన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అన్నమాట. అప్పట్లో జిఎస్టీ ఐడియల్ స్లోగన్ ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని. బట్ ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ కంట్రీ, మనం వీ హ్యావ్ టు డీల్ విత్ వేరియస్ ఫ్యాక్టర్స్ వైల్ ఇంప్లిమెంటింగ్ ఎనీ లా. So we have gone it with 4 rates of tax, that is 28%, 18%, 12 and 5. So after a period of 7 years, so after a lot of deliberations, indaka chairman garu cheppinattu the decision taken was in the 56th council meeting. So 55 council meetings have deliberated on various notifications. Mandariki tax officers kanta పరిచయం కదా. Every GST council అయిన తర్వాత there will be lot of plethora of notifications. ఆ నోటిఫికేషన్స్ మళ్ళీ మనము చూసుకునే వాళ్ళము, చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళు చూసుకుంటుంటారు, మనము ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేసుకుంటాం. అగైన్ ఇట్ ఈస్ ది జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఈజ్ అవర్ పార్ట్, మేకింగ్ ది ట్యాక్స్ పేయర్స్ ఇంప్లిమెంట్ ఈజ్ దేర్ జాబ్. సో ఇవన్నీ చేసుకొని ఇట్లా ఒక వాట్ ఈస్ కాల్డ్ ఫెడరల్ స్ట్రక్చర్లో డిస్కషన్స్ చేసుకుంటూ ఈ 56th కమిటీలో వచ్చిన మ్యాసివ్ రిఫార్మ్స్. ఇట్ ఈస్ అరౌండ్ 8,000 crores impact for Andhra Pradesh alone. The Honorable CM has also spoken on the floor of the Assembly and spoken and సార్ కూడా ఏంటంటే సీఎం గారు తర్వాత ఆనరబుల్ పిఎం గారి ఇంటెన్షను, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారి ఇంటెన్షన్ని గౌరవిస్తూ మనకు కూడా మన కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి ఒక సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని ఒక 1 month క్యాంపెయిన్ సెప్టెంబర్ 25th నుండి అక్టోబర్ 19th వరకు, అంటే ఫ్రమ్ దసరా టు దివాళీ ఒక ఫెస్టివ్ అకేషన్ లాగా ఇది ఒక ఫెస్టివ్ మోడ్లో క్యాంపెయిన్ మోడ్లో we have already taken up that program. సో రీసెంట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కూడా ఒక మనం ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ప్రజలకు తెలియపరచడం జరిగింది. ఈ బెనిఫిట్స్ ఏంటి, జిఎస్టీ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఏం జరుగుతుంది. తర్వాత నిన్న మనం జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో మన మెడికల్ అసోసియేషన్ వాళ్ళ సౌజన్యంతో ఒక ర్యాలీ కూడా చేసాం మనం, జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీ. సో దీనిలో ఎవ్రీ సెక్టర్ ఆల్మోస్ట్ 300 commodities మీద ట్యాక్సెస్ ఆర్ డిక్రీస్డ్. ఎవ్రీ సెక్టర్ ఈజ్ బెనిఫిటెడ్. సో మనది ప్రైమర్లీ వీఆర్ స్టిల్ ఎన్ అగ్రి బేస్డ్ ఎకానమీ. ఇండియా ఈజ్ అన్ అగ్రి బేస్డ్ ఎకానమీ. మేజర్ ట్రాక్టర్స్ మీద వీటన్నిటి మీద హార్వెస్టర్స్ మీద ఇవన్నీ కూడా రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గింది.
తర్వాత అనదర్ ఇంపార్టెంట్ దిస్ థింగ్ ఈస్ పర్సనల్ గ్రూమింగ్. సో ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ ప్రజెంటబుల్, ఎవ్రీబడి వుడ్ లైక్ టు యూస్ సమ్ వాట్ ఈస్ కాల్డ్ మెటీరియల్స్ టు మేక్ దెమ్సెల్స్ ప్రజెంటబుల్. సో దాని మీద కూడా చాలా తగ్గడం జరిగింది. సిమిలర్లీ ఆటోమొబైల్ సెక్టర్ ఇవన్నీ కూడా వాట్ ఈస్ కాల్డ్ నౌ చాలా మటుకు మనం ఎర్లియర్ ఒక 20 years ముందు కంఫర్ట్స్ అనుకునేదంతా నౌ దే ఆర్ బికమింగ్ నెసెసిటీస్ ఆల్సో. మీకు ఎయిర్ కండిషనర్స్ కావచ్చు డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్స్, మీకు వెహికల్స్ కావచ్చు, ఆటోమొబైల్స్ కూడా దెర్ ఇస్ నౌ లాట్ ఆఫ్ యూసేజ్ విత్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి ఈ కరోనా వచ్చిన తర్వాత ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ సెక్టర్ ఆల్సో ఈజ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్. సిమిలర్లీ మెడిసిన్, ఇప్పుడు యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ డిక్రీజ్. ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ హ్యాస్ టేకన్ ఇన్ టు కాగ్నైన్స్. ఇప్పుడు సిద్ధా సిస్టమ్ ఆఫ్ వైద్యం కావచ్చు, లేదా మీకు యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కావచ్చు, ఇవన్నీ కూడా రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ డిక్రీస్డ్. సో చైర్మన్ గారు కూడా మాట్లాడినప్పుడు ఇంకా ఈ గివ్ ఫర్దర్ ఇన్పుట్స్. అదే రకంగా మనకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ అనదర్ బిగ్ ఇంపిటస్ టు ది పబ్లిక్, కామన్ పబ్లిక్. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎగ్జామ్ చేసిన దానివల్ల మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బీ టేకింగ్ ఇన్సూరెన్స్ అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టిమేషన్ అండ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఇక్కడ కొత్త కాన్సెప్ట్ మనకి 54 GST కౌన్సిల్లో ఇందాక సారు కొన్ని కాన్సెప్ట్ చెప్పారు. దాంట్లో ఏంటంటే మనకు ఇన్ని రోజులు ఏంటంటే మనకి 10-20 years వీ హీన్ డీలింగ్ విత్ కాన్సెప్ట్ కాల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ రిఫార్మ్స్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఈజ్ ఆఫ్ లివింగ్. సో ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ హూమ్, ఫర్ ఎవ్రీబడి, ఫర్ కామన్ పబ్లిక్ టు కామన్, ఎస్పెషలీ కామన్ పబ్లిక్, బికాస్ అరౌండ్ 300 కమోడిటీస్ మీద రేట్ ఆఫ్ ట్యాక్సెస్ డిక్రీజ్ అయినాయి కాబట్టి. సో వీ క్యాన్ బ్రీత్ ఈజీ అండ్ వీ క్యాన్ లివ్ more. It will be a lighter burden on the pocket. So again it is a spin off anamata. It is circular economy laga ayi. The more we save, again we will spend. Suppose oka lower middle class household let us 10,000 or 10 15 20,000 వాళ్ళకి ఇన్కమ్ ఉంటే let us say they spend some 3 to 4,000 on groceries. So they will be saving, let us assume that they will be saving around 1,000 rupees. A 1,000 again it will be spent to buy something else. సో దానివల్ల ఏంటంటే ఈ మనం ఏదైతే 8,000 కోట్ల రూపాయలు ఇది అనుకుంటున్నామో, అగైన్ దట్ మనీ విల్ బి సర్క్యులేటెడ్ ఇన్ టు ద ఎకానమీ అండ్ విల్ రీకూప్ దట్ రెవెన్యూ అండ్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. సిమిలర్లీ ఇప్పుడు మనము కామన్ పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ హావ్ బీన్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్, బట్ there are 4 pillars to this GST 2.0 reforms. First pillar is the rationalization of tax rates. They were in 28 to 5 and 12 it is decreased. Second is regarding this improvement in registration procedures. ఇంత ముందు మనం 7 daysలో నాన్ రిస్క్ కేటగిరీ ఎంత 7 days అంటే now we are supposed to process and give within 3 days. So that is also a big impetus for MSME sector. Similarly online processing of refunds, third pillar. First pillar is rationalization of tax rates. Second pillar is easing the process in registration. Third process is online processing of refunds, especially with regard to inward duty structure and all that. ఇంత ముందు ఏదైతే మాన్యువల్ చేసేవాళ్ళమో అది నౌ విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ ఏ ఫాస్టర్ వే అండ్ ఇన్ ఏ ఆన్లైన్ వే. సో చిన్నగా ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ఫేస్లెస్ సిస్టమ్ వేర్ ఇన్ ది ట్యాక్స్ పేర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు మీట్ ద ఆఫీసర్ అండ్ ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్, వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్ ఇట్ విల్ క్యాన్ ప్రొడ్యూస్ ఆన్లైన్. సిమిలర్లీ మనకు ఏంటంటే స్ట్రెంథనింగ్ ది అపీలేట్ మెకానిజం. ఇప్పటి వరకు ఏమైందంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ GST ట్రైబ్యునల్స్, if somebody is aggrieved they are going to the appellate additional commission and they are directly going to the high court, knocking the doors of the high court, invoking the powers of article 226 of the constitution. Now with this formation of GST tribunals there will be another layer for appeal. So first is appellate additional commission, then they will be going to the G-Stat tribunal. So almost central union government has filled up all vacancies. మన judicial members కూడా అయిపోయింది, ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ మెంబర్స్ ఆర్ వేకెంట్. మన వైపు స్టేట్ రిప్రజెంటేటివ్స్ అవన్నీ కూడా నిన్న ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది కూడా. సో రోబస్ట్ అపెలేట్ మెకానిజం వచ్చిన దానివల్ల కూడా ఇట్ విల్ బి మోర్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ విల్ బి ఫేర్. సో ట్యాక్స్ పేయర్ ఆల్సో విల్ నాట్ బి అగ్రీవ్డ్ వెన్ హీ పర్సీవ్స్ దట్ ది సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ ఈజ్ ఫేర్ అండ్ హీ ఈజ్ హ్యావింగ్ various channels to vent his grievance or to what is called to litigate and take some issue to the logical conclusion. Therein lies the crucial role of chartered accountants and advocates, tax bar association.
So since we are a democratic country, we are a functioning and democracy. So going for appeal is a democratic right of every citizen. So we should be honoring that, and we should, as officers also, will be following two process. One is due process of law follow aitam mana entante aa time limits stick ayi, if some 15 days or 20 days to be done, will mandatory give that date. Second is following principles of natural of justice, and nothing will be done behind the back of the dealer. So we'll hear the taxpayer or advocate or chartered accountant, then only we will be doing, we'll be bringing some process to the logical conclusion. So regarding this, coming back to the GST 2.0 reforms, we have already taken up one program, sir. We have been actively doing that program. So up to village level kuda, ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి ఉద్దేశం GSWS గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో కూడా వాళ్ళని కాగ్నిజెన్స్లోకి తీసుకొని వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ మేమత్ వాళ్ళు 15,000 GSWS ఉన్నారు ఏపీ స్టేట్లో, వాళ్ళని యూజ్ చేసుకుంటూ నిన్న కూడా మా డెప్యూటీ ఎస్సీస్ అంతా కూడా దే వర్ క్యాన్వాసింగ్ ఇన్ జలదంకి మండలం ఒక ఆఫీసర్ వెళ్ళారు, ఇంకో పొదలకూరు మండలం వెళ్ళారు. అట్లా వీ హ్యావ్ బీన్ రీచింగ్ టు ది ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఓన్లీ అర్బన్ సెంటర్సే చేయకుండా. సో ఈ సమిష్టి చైర్మన్ గారు చెప్పినట్టు ఇది మేము బాధ్యతగా ఫీల్ అవుతూ ఆఫీసర్స్ ఫ్రమ్ ద కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ GST 2 రిఫార్మ్స్ని మేము చక్కగా ఇంప్లిమెంట్ చేసి వీళ్ళు ఆల్సో ఎన్ష్యూర్ దట్ ది బెనిఫిట్ పాసెస్ ఆన్ టు ది లాస్ట్ కస్టమర్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఏదైతే తగ్గింపు ఉందో అది ప్లీజ్ డిస్ప్లే, అంటే మనకు బెనిఫిట్ కూడా కామన్ పబ్లిక్ అర్థం కావాలి. ఈ రేట్ ఆఫ్ ట్యాక్స్ సింపుల్గా రేట్ ఆఫ్ ట్యాక్స్ చెప్పినా కూడా చాలామందికి అర్థం కాదు. 28 to 18 అయిందంటే వాళ్ళు దే విల్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్. అందుకే మనం కొత్త ఫ్లయర్స్ కూడా వేస్తున్నాం, ఏంటంటే ఎంత ఆదా అయిందని. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఏదో కొంటే గతంలో 2,000 రూపాయలు, రేట్ ఆఫ్ ట్యాక్స్ వల్ల ఇప్పుడు 1,200 రూపాయలు, అంటే ఆదా 800. అట్లా ఫ్లయర్స్ కూడా తయారు చేసి వీ హ్యావ్ బీన్ డూయింగ్, సార్. So I assure you, Chairman sir, from the Commercial Taxes Department side, Nellore and Ongole district, that we will implement the GST 2.0 reforms in this true spirit, and we will ensure that the benefits percolate to the last customer and the end users customers. Thank you, sir, and thank you for gracing the occasion and making this program grand success. Thank you. ఏ లక్ష్మీ ప్రసన్న గారు, నెల్లూరు సిఏ బ్రాంచ్ పాస్ట్ చైర్మన్, ఈ సభను ఉద్దేశించి శ్రీ లంకా దినకర్ గారు, అండ్ స్పెషల్ ఇన్వైటీ శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు, అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ వై కిరణ్ కుమార్ గారు అండ్ ఎం సత్యప్రకాష్ గారు, అండ్ ఆల్ ద డిగ్నరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్. సో ఈ GST 2.0 సూపర్ సేవింగ్స్, సూపర్ GST అనేది మీకు చాలా మా వాటికి ఏంటంటే మీకు రేట్స్ తగ్గించారు. మెయిన్లీ ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాట్ ఆర్ ద నెసెసిటీస్ ఆర్ ఎక్కువగా యూజ్ చేసే యూటిలిటీస్ కానీ ప్రోడక్ట్స్ మీద మీకు రేట్స్ తగ్గించారు. సో బికాజ్ ఆఫ్ దట్ కస్టమరు చాలా సేవ్ అవుతున్నాడు. అండ్ యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ అవర్ రోల్ ఈజ్ టు మేక్ దెమ్ అవేర్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దే ఆర్ గోయింగ్ టు రిసీవ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి GST రేట్ తగ్గిందనే తెలుస్తుంది, బట్ వాళ్ళు ఎలా బెనిఫిట్ అవుతున్నారు యాజ్ ఎ నాట్ ఓన్లీ యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ ఒక కస్టమర్ కూడా ఎంత వాళ్ళకి సేవింగ్ అవుతుంది, వాళ్ళు ఎంత దీనివల్ల యూస్ఫుల్ బెనిఫిట్స్ పొందుతున్నారు అనేది వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకొని వస్తే, సో వాళ్ళకి ఈ న్యూ GST వల్ల ఎంత ఉపయోగపడుతుంది, సో వాళ్ళు ఎలా బెనిఫిట్ పొందుతున్నారు అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో దీనికోసంగా గవర్నమెంట్ సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే ఒక కార్యక్రమం పెట్టి అందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అధ్యక్షురాలు శ్రీ హిమాశ్రీ గారికి, ఈనాటి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి శ్రీ లంకా దినకర్ గారు, 20 సూత్రాల ఇంప్లిమెంట్కు వారు అధికారి, సిఏ శ్రీ VME సుబ్బారావు గారు, నెల్లూరు డిస్ట్రిక్ట్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఎం సత్యప్రకాష్ గారు డిప్యూటీ కమిషనర్ గారు, వై కిరణ్ కుమార్ గారు జాయింట్ కమిషనర్ గారు, అలాగే మా మిత్రులు APSRTC జోనల్ చైర్మన్ శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి, సిఏ లక్ష్మీ ప్రసన్న గారు,
వెంకట సర్దార్ సందీప్ గారికి, మిగతా పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన వ్యాపార వర్గాలు, అధికారులు, ఇతర పెద్దలు, సోదరిమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగు, ఆ యొక్క ఫలాల్ని కిందకి తీసుకొచ్చే మార్గంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన కార్యక్రమాలు పెట్టి చేయడం చాలా సంతోషించాల్సిన విషయం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నెల్లూరు అసోసియేషన్ చార్టెడ్ అకౌంట్స్, అట్లాగే ట్యాక్స్ బార్ అసోసియేషన్స్ వారు ఇద్దరు కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక అభినందనలు. అయితే కేవలం సమావేశాలతోనే ఈ యొక్క కార్యక్రమం సఫలం కాదు, సక్సెస్ కాదు. దీంట్లో అధికారులు, ఇటు వ్యాపార వర్గాలు మరియు ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇది 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క స్కీముని వారు అంకురార్పణ చేశారు, మొదలుపెట్టారు. అది 2017 జూలై 1 నుంచి ఈరోజు ఉన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం. అయితే ఇంప్లిమెంట్కు ముందు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా 1968 నుంచి ఈ వ్యాపారంలో నేను చురుగ్గా ఉన్నాను. అప్పటి నుంచి అనేక రకాల ట్యాక్సులు, అనేక రకాల ఎంట్రీ ట్యాక్సులు, ఇందాక సార్ చెప్పినట్లు ఈ రాష్ట్రంలో ఒక వస్తువు తక్కువ ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి ఆడ ఎంట్రీ ట్యాక్స్ అని పెడతారు, ఒక 5%, 10%. ఈరోజు మనం అందరం చూస్తున్నాం, అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఏ విధమైన మైండ్ సెట్ ఉందో ఆ విధంగా ఆనాడు రాష్ట్రాలకు ఉండేది. దాంతో ఉత్పత్తి అయిన ఏదైతే ఉంటుందో ఉత్పత్తి అయిన ఆ పరిశ్రమల్లో సరుకుని ఇతర రాష్ట్రాలు అమ్మాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఎన్నో సంవత్సరాల నాడు ఈ యొక్క విధానాన్ని కానీ వచ్చి ఉంటే ఈరోజు మన ప్రభుత్వం, మన దేశం ఎంతో అభివృద్ధి అయ్యేది. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఆ దిశగా ఆలోచించి ఈరోజు చేయడం చాలా సులభతరం. దీంట్లో ఏ వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టాల్సిన పని లేదు. వసూలు చేయడం, ప్రభుత్వానికి కట్టడం. సులభంగా చెప్పాలంటే సింపుల్ లాజిక్, ఎవరైతే కన్జ్యూమర్ ఉంటాడో కన్జ్యూమర్ నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి అమ్మడం, ప్రభుత్వానికి ఆ పన్ను చెల్లించడం. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ పన్ను చెల్లించడంలోనే కొంతమంది వ్యాపారులు చాలా చక్కగా ఆదర్శంగా చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగస్తులు వారి విధి విధానాల్ని చాలా చక్కగా సద్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆడిటర్లు కూడా కొంతమంది చాలా చక్కగా సలహాలు ఇచ్చి ఈ విధంగా వెళ్ళాలని. అయితే ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ దీంట్లో 2 రకాలు ఉంటాయి. మిస్టేక్ అనేది ఒకటి, ఉద్దేశపూర్వకంగా చేసేది అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మిస్టేక్ని ఉద్దేశపూర్వకాన్ని మిస్టేక్గా చేసే ప్రక్రియ దీంట్లో అప్పుడప్పుడు కొంత జరుగుతుంటుంది. కాబట్టి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అర్థం చేసుకోవాలి దానికి ముందు వెనక ఏం జరుగుతుంది ఏంటని. ఈరోజు ప్రభుత్వం కోరుకుంటుంది ప్రజలకు న్యాయమైన రేటుకి వెళ్ళాలి, వ్యాపార వర్గాలు ఏమి ఇబ్బంది పడకుండా వ్యాపారాలు చేసుకొని వారు అభివృద్ధి కావాలి. అదేవిధంగా అధికారులు కూడా అదేవిధంగా వాళ్ళ ఇద్దరికీ, ఇటు ప్రజలకి ఇటు వ్యాపార వర్గాలకు సహకరించాలని ఈరోజు ప్రభుత్వాలు, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. దురదృష్టం అక్కడక్కడ కొన్ని చిన్నవి జరుగుతున్న వల్ల వాటి మీద మనకు అపార్థం అవుతుంది. కాబట్టి దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మా దృష్టికి కానీ తీసుకొస్తే దాంట్లో ఆలోచించే అధికారులతో మాట్లాడచ్చు. అదేవిధంగా ఎవరైతే ఆడిటర్లు కూడా చాలా కీలక పాత్ర. అనేక సందర్భాలు చెప్తున్న ఆడిటర్స్, బార్ అసోసియేషన్ కావచ్చు, ట్యాక్స్ బార్ కావచ్చు, ఆడిటర్స్ది చాలా కీలకమైంది. ఇటు వ్యాపార వర్గాలను కూడా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ట్యాక్స్ కట్టాల్సిందే, ఈ విధంగా చెల్లించాలి, ఈ విధంగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రపంచీకరణ పోటీగా వచ్చేసింది. ఈరోజు కేవలం మన యొక్క రాష్ట్రమో లేకపోతే మన దేశం అనేది కాకుండా
ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే దాని ఎఫెక్ట్ మొత్తం మన యొక్క దేశం మీద పడే పరిస్థితుంది. దాంట్లో మన వ్యాపారము అట్లాగే ప్రజలు. కాబట్టి అందరం కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే ఎవరి పౌర ధర్మాలు ఎవరున్నారో వాళ్ళ ధర్మాల్ని అనుసరిస్తూ వెళ్తే తప్ప ఈ యొక్క మన ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఏదైతే చివరిగా ప్రజలకి సరళమైన అందుబాటులో ధరలు రావాలంటే ఈ విధమైన ఆలోచన ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు కూడా మాకే అంటే ఆ రాజుగారి సామెతలాగా తయారయ్యే పరిస్థితి వ్యవస్థలో ఉంది. కాబట్టి దయచేసి మనందరం కూడా గమనించాలి. మనము మన ఆలోచనని మంచి వైపు తిప్పుకొని మంచిగా అందరం కూడా అభివృద్ధి చెందాలని, ఈ యొక్క పోటీ ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట మనం నిలపాలంటే మనందరం కూడా కలిసికట్టుగా మంచిగా ఆలోచన పెట్టుకొని ముందుకు వెళ్ళాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క చార్టర్డ్ అకౌంట్స్ బార్ అసోసియేషన్ వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ, నాకు ఎంఎస్ఎంఈలో మా యొక్క ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ కాబట్టి దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాకు డీజీఎఫ్టీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మినిస్టర్ ఆఫ్ కామర్స్లో బీఓటీ మెంబర్గా తీసుకున్నారు. కాబట్టి ఈ విషయం మీ ముందు ఉంచేదానికి నాకు చాలా సంతోషంగా ఉంటూ నా యొక్క అనుభవాన్ని మీ ముందు పెట్టాను. కొంత మాట్లాడవలసిన వారు చాలా ముందు ఉన్నారు. మాట్లాడిన వారు కూడా కొంతమంది బాగా వివరంగా చెప్పారు మాకు ఇవన్నీ కూడా. వాటి కాకుండా ప్రాక్టికల్గా మనము కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకొచ్చి సేవింగ్స్ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా విచ్చేసినటువంటి మిత్రులు శ్రీ లంకా దినకర్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇలాంటి సంస్కరణలు అనేకం వస్తుంటాయి. మీరందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఒకటే, ప్రపంచంలో 2040 నాటికి భారతదేశం నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించాలనేటువంటిది ఆయన యొక్క దృఢ సంకల్పం. అది ఆ దిశగానే ఇవాళ 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచంలో మన భారతదేశం ముందుకు నడుస్తుంది. మన చిన్నతనంలో చాలామంది మనం అనుకున్నాం అమెరికా, జపాను, జర్మనీ ఇలాంటి దేశాల సరసన అసలు మనం వస్తామని. కానీ ఇవాళ మనం జపాన్ని దాటి మన యొక్క ఆర్థిక శక్తి ముందుకు వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క కృత నిశ్చయం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడమే కాదు, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొని వస్తూ ఉంది. మన దేశాన్ని ముందుకు నడిపించడం కోసంగా ముందు మన యొక్క అభివృద్ధిని సాధించడం, అదే రకంగా దేశం యొక్క ఆర్థిక ప్రగతి సాధించడం, ఆ ఫలాలు ఏదైతే ఉన్నాయో అవందరికీ కూడా 140 కోట్ల మంది సామాన్య ప్రజానీకానికి కూడా రావడం అనేటువంటిది ఉద్దేశం. దేశం యొక్క అభివృద్ధి అంటే కేవలం సాంకేతిక అభివృద్ధి మాత్రమే కాదు, 140 కోట్ల మంది యొక్క జీవన ప్రమాణాల్లో మెరుగుదల కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగా మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క పెద్ద నోట్ల రద్దు కావచ్చు, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క సంస్కరణలు, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, నరేంద్ర మోడీ గారు స్వదేశీ ఉద్యమాన్ని మొన్న తీసుకొని వచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ని ఇవాళ మనం తీసుకొని వస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం పాత రోజుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ, నెహ్రూ గారి టైం నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వరకు కూడా ఈ దేశంలో ఒక బెనిఫిషియరీస్ ఎవరైనా సరే 100 రూపాయలు ఢిల్లీలో ఇస్తే అది 15 రూపాయలు మాత్రమే ఆ చిట్ట చివరి వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితి. మిగతా 85 రూపాయలు మధ్యలో దళాలను భోంచేసేసేవాళ్ళు. ఇవాళ డిఓటీ పద్ధతుల్లో టెక్నాలజీని తీసుకొని రావడం ద్వారా, జనధన్ ఖాతాలు విరివిగా తీసుకురావడం ద్వారా 100 రూపాయలు ఢిల్లీలో వేస్తే 100 రూపాయలు నేరుగా ఖాతాలో వచ్చేటువంటి పరిస్థితి. గతంలో కుంభకోణాల ప్రభుత్వాలు మనం చూసాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక కుంభకోణం కూడా ఆ ప్రభుత్వంలో ఎవరి మీద రాలేదంటే మనం ఆ లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి కోసంగా జిఎస్టీ తీసుకురాలనేటువంటి కాంగ్రెస్ వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి పనిని ఇవాళ తీసుకొని వచ్చి అభివృద్ధి సాధించి 24 లక్షల కోట్ల ట్యాక్స్ వసూలు చేసి తర్వాత మళ్ళా దాని ఫలితాలు ఇవాళ 140 కోట్ల మంది ప్రజానీకానికి ఇవ్వడానికి కోసంగా ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. కాబట్టి మన దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది.
మనం చిన్ననాడు చూసాం, భారతదేశం అంటే ప్రపంచంలో ఒక దేహి అని ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేసేవాళ్ళం. అంతేకాదు మన దేశంలోనే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన బంగారం తీసుకెళ్ళి ఇతర దేశాల్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఇవాళ అది కాదు. ఇవాళ ప్రపంచంలో అమెరికాని ఇవాళ మనం ఎదుర్కొనే పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడు, ఇవాళ అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మన దేశం పురోగతి సాధిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఒకనాడైతే ఏదైతే జగద్గురువుగా ప్రపంచానికి బాసిల్లినటువంటి ఒక భారతదేశం మళ్ళీ తిరిగి అదే స్థాయిలో మనం రాబోతూ ఉన్నాం. ఆ దిశగా పడుతున్నటువంటి అడుగుల్లో ఇది కూడా ఒక భాగం. అందుకని ఇవాళ స్వదేశీ ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మన దేశంలో ఎవరైతే మేక్ ఇన్ ఇండియాతో తయారు చేస్తున్నటువంటి వస్తువులు మనం ముందు కొనాలి. ఆ స్వాభిమానం, ఆ దేశభక్తి రావాలి. అప్పుడు మాత్రమే ట్రంప్ లాంటి ఆ నాయకులకి మనం సమాధానం చెప్పగలుగుతాం. ఎందుకంటే 140 కోట్ల మంది యొక్క మన మార్కెట్ అనేటువంటిది అమెరికాకి రాదు. అమెరికా ఎన్ని కుప్పిగంతులేసినా సరే మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన యొక్క కార్యక్రమాల ద్వారానే మన ప్రభుత్వం వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెబుతుంది. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి రాయబారులు నిన్న మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశ సాంకేతిక రంగంలో అనేక మంది నిపుణులు ఉన్నారు, మన దేశానికి మేము ఆహ్వానిస్తున్నాం అన్నాం. ఇవాళ అమెరికా కొన్ని ఆంక్షలు విధిస్తే ప్రపంచంలో ఉన్న అనేక దేశాలతో మనం మార్కెట్ విస్తరిస్తున్నాం. కరోనా టైంలో మనం చూసాం. కరోనా టైంలో అసలు భారతదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే కొన్ని లక్షల మంది చచ్చిపోతారని చెప్పారు. కానీ మనం 100 దేశాలకి మన యొక్క వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి అది. కాబట్టి మనం ఒక కాన్ఫిడెన్స్గా తీసుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సంస్కరణల ద్వారా ఈ దేశాన్ని అత్యున్నతమైన తీసుకొని వస్తూ ఆ ఫలితాలని అందరికి అందించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఈ ప్రచారం అనేది చిట్ట చివరి ప్రజల దాకా చేరాలన్నట్టయితే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విభాగాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఈ రకమైనటువంటి మెసేజ్ వెళ్ళాలా, అక్కడ కూడా గ్రూప్ మీటింగ్స్ జరగాల. ఆ రకంగా జరిగినప్పుడు మాత్రమే చిట్ట చివరి వ్యక్తులకి ఇవన్నీ చేరతాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా విషయాలు వారు అనేకం చెప్తారు. కాబట్టి క్లుప్తంగా ఈ సమావేశంలో మీకు అందరికీ కూడా సెలవు తీసుకుంటూ జై హింద్. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో వికసిత భారత్ సంకల్పంతో నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ 2.0 ఏదైతే 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి 2 స్లాబుల విధానం, గతంలో ఉన్నటువంటి 4 స్లాబులు 2017 నుంచి 4 స్లాబులు జిఎస్టీ అమలవుతున్నటువంటి తరుణంలో సంస్కరణల ద్వారా 2 స్లాబులు జిఎస్టీకి 5% 18%కి కుదించడం జరిగింది. అంతకుముందు మనందరికీ తెలుసు 2017లో జిఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు 5%, 12%, 18%, 28% 4 స్లాబులు ఉండేవి. 4 స్లాబుల్ని 2 స్లాబులకి ఈ సంస్కరణ నేపథ్యంలో తీసుకోవడానికి వెనకాల అనేక అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత అనేక విషయాల్ని పలు దఫాలు జిఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో వివిధ రంగాల్లో నిష్ణాతులతో చర్చించిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. అటువంటి ఒక మంచి కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం ఏదైతే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి విస్తృతంగా ఈ అంశాన్ని తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్స్, అలాగే వివిధ రంగాల్లో వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, మాతో పాటు మా సహచరులు పెద్దలు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్, అలాగే కందుకూరి సత్యనారాయణ గారు, ఆయన్ని రాజకీయాల కన్నా కూడా ఒక సుదీర్ఘ వ్యాపార ప్రస్థానం ఉన్నటువంటి కందుకూరు గార్మెంట్స్ అధినేతని
ప్రస్తావించడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఆయన ప్రసంగం మొత్తం కూడా వ్యాపారంలో ఆయనకున్నటువంటి అనుభవ రీత్యా ఏ విధంగా ఈ యొక్క జిఎస్టీకి సంబంధించి కానీ అధికారులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత కానీ వ్యాపారస్తులు ఏ విధంగా వ్యవహరించాలనేటటువంటి దాన్ని వారు చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కారణమైనటువంటి వాణిజ్య పన్ను శాఖ జాయింట్ కమిషనర్ గారైనటువంటి కిరణ్ కుమార్ గారు, అలాగే అడిషనల్ కమిషనర్ సత్యప్రసాద్ గారు, నెల్లూరు బ్రాంచ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హైమా హాస్ని గారు, పాస్ట్ ప్రెసిడెంట్ లక్ష్మీ ప్రసన్న గారు, అలాగే ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 2025 సెప్టెంబర్ 22 అనేటటువంటిది భారతదేశ ప్రభుత్వ పాలన నిర్వహణకి సంబంధించినటువంటి అంశాల్లో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. ఎందుకంటే 56వ జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలుపరిచినటువంటి రోజు. ప్రజలతో పాటు వ్యాపార రంగాల్లో ఉండవచ్చు, వినియోగదారులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మీడియా కూడా నేను గమనిస్తూ ఉన్నాను. జిఎస్టీ అమలు కావటానికి ఒక వారం రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరాయంగా ఈ యొక్క 56వ జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయం తాలూకు మంచిని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అనేక రకాల షాపింగ్ మాల్స్కి వెళ్తున్నారు, అక్కడ ఉండేటటువంటి వినియోగదారులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆటోమొబైల్స్కి సంబంధించినటువంటి షోరూమ్స్కి వెళ్తున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ దగ్గరికి వెళ్తున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఆ గ్రోసరీస్ కానీ నిత్యావసర వస్తువులు తీసుకునేటటువంటి వారితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. తద్వారా ప్రజలకి ఏ విధంగా మేలు చేకూరుతుంది అనేటటువంటి అంశాన్ని విస్తృతంగా మీడియా కూడా ప్రజాబాహుల్యానికి తెలియజేసేటటువంటి విధంగా ఈ యొక్క గడిచిన వారం 10 రోజులుగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా టీవీలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రెండింటిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే 20 సూత్రాల కార్యక్రమాలు అమలు చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు ఒకవైపు, మరొక వైపు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా, అలాగే పొలిటికల్ ఫీడ్బ్యాక్ హెడ్గా, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పార్టీ పరంగా ప్రజల వైపుకు చేరవేసేటటువంటి కార్యక్రమం, దానికి మించినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలకి ఈ మేలు ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని విపులంగా అర్థమయ్యేటటువంటి రీతిలో, అది కూడా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే వినియోగదారులకి సమాచారాన్ని చేరవేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఉండేటటువంటి కీలక భూమిక పోషించేటటువంటి అధికారులు, ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖకి సంబంధించినటువంటి అధికారులు, నిత్యం వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి చిన్న వ్యాపారస్తుల నుంచి అతిపెద్ద వ్యాపారస్తుల వరకు వారందరితో కూడా సేవలు అందించేటటువంటి ఆడిటర్లు, వ్యాపార వర్తక వాణిజ్య సంఘాలుగా ఉండి వ్యాపార రంగంలో ఉండేటటువంటి అందరినీ కూడా సమన్వయపరిచేటటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే వీరందరితో కూడా కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమాలు ఒక బాధ్యతాయుతంగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమము చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ SIRC విజయవాడ బ్రాంచ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రోగ్రాం. తర్వాత రెండో ప్రోగ్రాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడ వారితో చేయడం జరిగింది. మూడో ప్రోగ్రాంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు గుంటూరులో యాడ్ అయ్యారు. విజయవాడలో కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జరిగినటువంటి వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూడా మెయిన్గా కమర్షియల్ ట్యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ కమిషన్ కూడా, ఇక్కడ కూడా మీరు కన్జ్యూమర్ కమిషన్ కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైనా కార్యక్రమాలు చేసేటప్పుడు అధికారులు. ఇక నుంచి అది కూడా దృష్టి పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటన వచ్చిన అనంతరం శాసనసభలో వారు ప్రత్యేకంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయటం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేయటం,
ఏదైతే ఇప్పుడు మనము చర్చించుకున్నామో బాధ్యతాయుతంగా ప్రజల వద్దకు చేరవేయాలి ఈ సమాచారాన్ని, ఈ యొక్క మెయిల్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారు మైండ్లోకి ఎక్కించుకోగలిగారు కాబట్టి ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఇవాళ దాదాపు విస్తృతంగా 15,000కు పైగా ఉన్నటువంటి గ్రామ సచివాలయాలతో కూడా వారి యొక్క సేవలను వినియోగించుకొని అధికారులను వినియోగించుకొని ప్రజల దగ్గరికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేరవేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక నెల రోజుల పాటు 4 వారాలు 4 అంశాలని తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక్కొక్క సెక్టార్ని టార్గెట్ చేస్తా ఈ 4 వారాలు కూడా ఈ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే మనము ఇక్కడ ఒక కాలాంశంగా తీసుకొని సెమినార్ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, ఇక్కడ నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క కార్యశాలలో ముఖ్యంగా ఆత్మనిర్భర్ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్. ఆత్మనిర్భర్ అనేటటువంటి పదాన్ని ఎందుకు వాడాల్సి వస్తుందంటే మనందరికీ తెలుసు, ఇవాళ కరోనా తర్వాత తరచుగా వింటున్నటువంటి పదం సప్లై చైన్ ఏ కారణం చేతైనా డిజరప్ట్ అయినా కానీ మన దేశానికి ఆ ఇబ్బంది ఆనవాళ్లు కనపడకూడదు అని అంటే స్వశక్త భారత్గా నిలవాలి, స్వయం సమృద్ధ భారత్గా నిలబడాలి అనే దానికి మూలంగా ఆత్మనిర్భర్ని తీసుకోవటం జరిగింది. కరోనా టైంలో ఆ రోజు జరిగినటువంటి ఏదైతే మనందరికీ తెలుసు ఒక అనిశ్చితి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేటటువంటి అనిశ్చితిలో మన కాళ్ళ మీద మనం నిలబడితే కానీ ఇతరుల మీద ఆధారపడకుండా ఉండగలిగితే కానీ ఈ అనిశ్చితిని ఎదుర్కొని ముందుకు వెళ్ళలేము. ఈ అనిశ్చితి నుంచి ఆర్థిక వ్యవస్థని కొత్త పుంతలు తొక్కిస్తూ వృద్ధి వైపు ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి పరిణామాలు మన మీద ఆ ప్రభావం ఛాయలు పడకుండా ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్ళాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆత్మనిర్భర్ని తీసుకోవటం జరిగింది. ఇవాళ జిఎస్టీ సంస్కరణ కూడా ఆత్మనిర్భర్కి ప్రతిబింబకంగా స్వశక్త భారత్గా, స్వయం సమృద్ధ భారత్గా ప్రతి ఒక్కరూ నిలబడాలి అని అంటే జిఎస్టీ రిఫార్మ్స్ ద్వారా ఆ అంశాన్ని ఏ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి విశ్వగురువుగా అంటే ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలపాలి అనేటువంటి చాలామంది చాలా ఆశ్చర్యంగా చూశారు. చాలా తక్కువ చేసి మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలు పక్షాలు కూడా ఉన్నాయి. 2014 ముందు 1947 నుంచి 2014 వరకు 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని 4వ స్థానానికి తీసుకువచ్చి రాబోయే 1-2 సంవత్సరాల్లో 3వ స్థానానికి వెళ్ళేటటువంటి ఒక ఖచ్చితత్వంతో పనిచేస్తున్నటువంటి మన ప్రభుత్వము, మన 140 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనందరి యొక్క భాగస్వామ్యంతో రేపు 2030 నాటికే 2వ స్థానానికి వెళ్తున్నామని అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే వారి సంబంధించినటువంటి అనాలిసిస్ ఇవ్వటం జరిగింది. 2030 నాటికి 2వ స్థానానికి వెళ్తే 2047 నాటికి 1వ స్థానానికి వెళ్ళటానికి ఆ యొక్క ఏదైతే ఒక స్వప్నం ఉందో అది అతిశయోక్తి కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, ఆర్థిక వృద్ధిలో సింగిల్ డిజిట్లో కూడా చాలా ఏది 1%, 2%, 3% లోపు గ్రోత్ ఉండేటటువంటి పరిస్థితుల్లో 6.5%, 7% గ్రోత్ని మనము సస్టైన్ చేయగలుగుతున్నామనంటే అవసరమైన సందర్భంలో అవసరమైనటువంటి రిఫార్మ్స్ని తీసుకోవటం. జిఎస్టీకి ముందు తీసుకున్న రిఫార్మ్స్ కొన్ని చెప్తాను. 2014-19 మధ్యన తీసుకున్నటువంటి ఫస్ట్ రిఫార్మ్ ఏదైతే హై డినామినేషన్ ఉన్నటువంటి నోట్స్ని ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసేసిన దానికి వల్ల ఏ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినా కానీ చెక్కు చెదరకుండా నిలబడినందువల్ల తద్వారా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆర్టీజీఎస్ రూపంలో కానీ ట్రాన్సాక్షన్స్ ఎంత జరుగుతున్నాయి అనేటటువంటి దానికి మూలము ఆ రోజు ఏదైతే డిమానిటేషన్ ఈజ్ ద ఫస్ట్ రిఫార్మ్. తర్వాత 2014-19లో 18లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి, ఎంఎస్ఎంఈస్కి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఎన్బిఎఫ్సిస్ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటే
ఆ రిఫార్మ్స్ తీసుకున్నందువల్ల ఆయా సంస్థలని ఆయా వ్యాపారాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడుకోగలిగాం. 2019-24 మధ్యలో మేజర్ రిఫార్మ్ వచ్చేటప్పటికి బ్యాంకింగ్ మెజర్ వచ్చేటప్పటికి మనం కూడా ఆంధ్ర బ్యాంక్ పోతుందని చాలా రకాలుగా బాధపడినటువంటి మాటలు మాట్లాడే. ఇవాళ ఎన్పిఏల పరిస్థితి కానీ, క్వాలిటీ ఆఫ్ నెట్ అసెట్స్ కానీ, ప్రాఫిటబిలిటీ లక్షల కోట్ల రూపాయలతో ఏ విధంగా ఇంప్రూవ్ అయిందనేది కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్క సంస్కరణ తీసుకుంటూ వస్తూ ఉన్నటువంటి క్రమం. ఎందుకంటే ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడే జీఎస్టీ ఎందుకు తెచ్చారన్నారు. ఇవాళ రిఫార్మ్ చేసి రీస్ట్రక్చర్ చేసి 2 స్లాబ్స్కి తీసుకొస్తే ఇప్పుడే ఎందుకు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన ప్రతి అంశానికి రిఫార్మ్స్లో ఒక మూల కారణం ప్రతి సందర్భంలో ఉంది. దాని ద్వారా దేశానికి లాభం జరిగింది, ప్రజలకి లాభం జరిగింది. ఏదైతే 4 స్లాబులు జీఎస్టీ రావడానికి ముందు ఇందాక మనము ప్రెస్లో మాట్లాడేటప్పుడు చెప్తా వచ్చాం, వ్యాట్ ఉండేది. వ్యాట్లో హయ్యెస్ట్ ట్యాక్స్ రేట్ ఎంత ఉండేదండి? 31% దాకా యావరేజ్న ఉండేది. వ్యాట్ తీసేసి జీఎస్టీ పెట్టినప్పుడు హయ్యెస్ట్ జీఎస్టీ రేట్ ఎంత? 28%. అంటే హయ్యెస్ట్ రేట్లో 3% డిఫరెన్స్ తీసుకొచ్చాము. అలాగే 5, 12, 18%లో కూడా ఏ కమాడిటీస్ ఉన్నాయో వాటి యావరేజ్ వ్యాట్లో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఆ 3%, 5% వేరియేషన్ ఉండేది. సో వ్యాట్ తీసేసి జీఎస్టీ 4 కేటగిరీస్ కింద తీసుకున్నప్పుడు కూడా ఆ ప్రాఫిట్ పాస్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. కాబట్టి ట్యాక్సెస్ కలెక్షన్స్ మాకు ఈ యొక్క వ్యాట్ నుంచి జీఎస్టీకి వస్తే నష్టం జరుగుతుందన్న రాష్ట్ర ప్రభుత్వాలకి వారి మాట విని వారికి నష్టపూర్తి ఇండిమ్యూనిటీ, ఒక రకంగా చెప్పాలంటే మనం ఇన్సూరెన్స్లో వాడతాం, నష్టం జరిగినప్పుడు నష్టాన్ని భర్తీ చేసేటటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఆ జీఎస్టీ ఏ రాష్ట్రాలకి ఎంత నష్టం వస్తుందో ఆ నష్టాన్ని భర్తీ చేసినటువంటి విధంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. 2017లో ప్రవేశపెట్టినటువంటి ఈ జీఎస్టీ మొదటి దఫా సంస్కరణని 2వ దఫా సంస్కరణ తీసుకోవడానికి 8 సంవత్సరాల కాలం పట్టింది. 8 సంవత్సరాల్లో కూడా అనేక అంశాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఇవాళ సెకండ్ జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకోవడానికి ఈ 7-8 సంవత్సరాలు ఏ విధంగా వివిధ రకాల వస్తువులు సేవలు వినియోగించుకునేటటువంటి వారికి సంబంధించినటువంటి ఆ ప్యాటర్న్ని స్టడీ చేయటము, ఆ వచ్చిన డబ్బుని ఎలా ఖర్చు చేయగలిగామనేటటువంటి దాన్ని చూడటము. చాలామంది యూపీఐ సిస్టంలో పేమెంట్స్ చేయాలి, ఫోన్పే గూగుల్ పే సిస్టమ్ని తీసుకొచ్చి వాటి ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచాలని తీసుకొచ్చినప్పుడు చిదంబరం లాంటి మేధావులు కూడా భారతదేశంలో డిజిటల్ లిటరసీ చాలా తక్కువగా ఉంటుంది, ఇది సక్సెస్ కాదు అని మాట్లాడారు. ఇవాళ బజార్లోకి వెళ్తే కూరగాయలు అమ్మేటటువంటి మహిళ చూపిస్తుంది తపాలా వెనక్కి తిప్పి క్యూఆర్ కోడ్ని. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మనకన్నా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, మనతో సమానంగా దగ్గరగా జనాభా ఉన్న దేశాలకి మించినటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారతదేశంలో జరుగుతున్నాయి. మనం వరల్డ్ రికార్డు సృష్టించగలిగాం. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా వారి వ్యాపకాల్లో వారికి జనరేట్ అయ్యేటటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుకి సంబంధించి ఒక చోట నుంచి ఒక చోటకి తరలించి బ్యాంకులో వేసుకోవాలన్నా, ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలన్నా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండే. ఆ ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి ఇవాళ డబ్బులు ఇస్తాము అని అంటే మీ దగ్గర ఫోన్పే లేదా గూగుల్ పే లేదా అని అడిగేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే డబ్బుకి సెక్యూరిటీ, ఎక్కడైనా ఆ పోతుందేమో ఆ డబ్బు ఏమన్నా నేను వెళ్ళే మార్గ మధ్యంలో పోతుంది, నేను పోగొట్టుకుంటానో లేకపోతే ఎవరైనా తస్కరిస్తారో నా దగ్గర అనేటువంటి భయం లేనటువంటి పరిస్థితి. సురక్షితంగా నా డబ్బు నా అకౌంట్లో ఉండేది. అదేవిధంగా అటువంటి సంస్కరణ తీసుకున్నటువంటి ఆ విధంగా సంస్కరణ తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఏ విధంగా అనేక విమర్శలు వస్తున్నా కూడా ఒక్కొక్క సంస్కరణ తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో కొన్ని రోజులకి ఆ ఫలాలు కనపడటం. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేశారు, 55 కోట్ల జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏంటి, ఎందుకు తెరుస్తున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటని గగ్గోలు పెట్టారు. కట్ చేసి 11 ఇయర్స్ చూసిన తర్వాత ఏమైంది,
55 కోట్ల అకౌంట్లో 45 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వివిధ లబ్ధిదారులకి నేరుగా వారి ఖాతాలకి ఎటువంటి లీకేజ్ లేకుండా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదే మొత్తాన్ని గతంలో ప్రజల చేతిలోకి వాళ్ళ లబ్ధిదారులకు చేరాలంటే ఇందాకే పెద్దలు చెప్పారు, ₹1 ఢిల్లీ నుంచి వస్తే 15 పైసలు చేతికి వెళ్ళేటప్పటికి మిగతా 85 పైసలు ఇటు మాయమయ్యేది. 5 పైసలు కూడా ఎటువంటి లీకేజ్ లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందేటటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం. ఇటువంటి సంస్కరణ తీసుకుని వస్తూ ఉన్నటువంటి క్రమంలో జిఎస్టీ అనేది కూడా ఒక సంస్కరణ 2017లో తీసుకున్నాం. దాని నుంచి ఏదైతే ఫలాలు వచ్చినాయో ఆ ఫలాల్ని తిరిగి ప్రజలకి వినియోగించాం. ఏ విధంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ 2014లో గరిష్ట పరిమితి జీరో ట్యాక్స్కి 2.5 లక్షలు ఉంటే 12.5 lakh వరకు క్రమానుగతంగా తీసుకొచ్చాము. అదేవిధంగా ఇవాళ జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రజలకి వారి చేతిలో డబ్బు కొనుగోలు శక్తి పెంచే విధంగా ఉంచాలి అనేటటువంటి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది గగ్గోలు పెడతా ఉన్నారు. ఒకవైపు గడిచిన 7 సంవత్సరాలు 4 స్లాబుల్లో డబ్బుతో చేశారు, ఇప్పుడు 2 స్లాబులు చేశారు, అప్పుడు ఎందుకు చేయకూడదు? ఇప్పుడు 2 చేసిన తర్వాత అదే విమర్శ చేసేటటువంటి వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉండేటటువంటి ఆ రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళే మాకు నష్టం జరుగుతుంది. మరి కేంద్రం దోచేసుకుంది అన్నప్పుడు రాష్ట్రంలో వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నప్పుడు వాళ్ళకి నష్టం ఎందుకు వచ్చింది? సింపుల్ క్వశ్చన్. నష్టం ఎవరికి రావాలి? వారు ఎవరినైతే మాయ చేద్దాం అనుకున్నారో, ఎవరినైతే బూచిగా చూపించి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నారో అక్కడి నుంచి రావాలి. కానీ ఒకవైపు ఢిల్లీలో ఏమో దోచేసుకుంది కేంద్ర ప్రభుత్వం అంటారు, రాష్ట్రాల దగ్గరికి వచ్చేటప్పటికి లేదు మాకు ఆదాయం తగ్గుతుంది అంటారు. ఇందులో ఏది నిజం? ఇద్దరు కూడా ఢిల్లీలో ఉండేవాళ్ళు, గల్లీలో ఉండేవాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి ఒక మాట మీదకి వచ్చి ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే మంచిది. అయితే గడిచిన ఈ 7-8 సంవత్సరాల్లో కానీ ఈ యొక్క 11 సంవత్సరాలు మోడీ గారి పాలనలో కానీ కలెక్ట్ చేసేటువంటి ట్యాక్సులు ఎక్కడికి వెళ్ళినాయి? ఒకసారి జిఎస్టీకి సంబంధించి ఇందాక చెప్పే వ్యాట్ 31% ఉండేది, ఇప్పుడు హైయెస్ట్ యావరేజ్ ట్యాక్స్ రేట్ 28% జిఎస్టీలో ఉన్నాం. దానికి ముందు సేల్స్ ట్యాక్స్కి వచ్చేటప్పటికి ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్క రేటు ఒక్కొక్క స్టేట్లో ఉండటమే కాకుండా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క సర్వీస్కి ఇన్పుట్ ట్యాక్స్కి క్రెడిట్కి అవైలబిలిటీ ఉండేది కాదు. ట్యాక్స్ మీద ట్యాక్స్ సింపుల్. ఉదయం ఇది సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎట్లా అంటే ఎక్కువ అవసరం లేదు. ఒక ఇడ్లీ ఒక హోటల్ వాడు ఒక ఇడ్లీ మనకి అమ్మాలంటే అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా, ఏదైతే ఇడ్లీ కావాలంటే దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ రవ్వ అనుకున్నాం. రవ్వని మిల్లులోకి తీసుకెళ్ళి రైతు దగ్గర నుంచి వచ్చిందని ఆ మిల్లులో నుంచి రవ్వ తీసుకునేటప్పుడు ఆ మిల్లరు వేసేటటువంటి సేల్స్ ట్యాక్స్ అక్కడి నుంచి హోల్సేల్కి వెళ్తుంది. ఆ మిల్లర్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ సేల్స్ ట్యాక్స్, హోల్సేల్ నుంచి ప్యాకింగ్ అయ్యి మళ్ళీ రిటైలర్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ట్యాక్స్, రిటైలర్ దగ్గర నుంచి హోటల్ వాడి దగ్గరికి వచ్చి హోటల్ ఇడ్లీ తయారు చేసి వాడు అమ్మిన తర్వాత దాని మీద ట్యాక్స్. ఒక్కొక్క 5% యాడ్ చేసుకుంటా పోతే అది ఒక 25%, 30% అయ్యేటటువంటి పరిస్థితి. అది సేల్స్ ట్యాక్స్లో. జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇచ్చారు. వాల్యూ అడిషన్ ఎంత అయితే ఉందో దాని వరకు ట్యాక్స్ పడేటట్టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇచ్చారు. కానీ సమస్య ఏమొచ్చిందంటే సేల్స్ ట్యాక్స్లో ఉన్న ఒక సమస్య, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకమైనటువంటి పన్ను, ఒక్కొక్క రకమైనటువంటి ఆ లిస్టులో ఉన్నటువంటి విధంగా ఆ ట్యాక్సేషన్ అనేటటువంటిది ఒక రాష్ట్రానికి పొంతం లేకపోవటం. ఒకే వ్యాపారస్తుడు వివిధ రాష్ట్రాల్లో వ్యాపారం చేసేటప్పుడు వేరే దేశంలో ఉండేటటువంటి వ్యాపారస్తుడు ఈ దేశానికి వచ్చి వ్యాపారం చేసేటప్పుడు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు. అతను ఏ ట్యాక్స్ రేటు ఏ స్టేట్లో అనే దానికి అతని అకౌంటింగ్ సిస్టమ్ కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్ అకౌంటింగ్ సిస్టమ్ చేసుకొని కన్సాలిడేటెడ్ ఫిగర్స్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ప్రతిబంధకంగా ఉండేటటువంటి పరిస్థితి. దాని నుంచి బయట వేయడానికి జిఎస్టీ తీసుకురావడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇవాళ ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఆఫ్ లివింగ్
సులభతర వాణిజ్యంతో పాటు సులభతర జీవనం దేశంలో ఈ యొక్క విధానాన్ని తీసుకొని ముందుకు వస్తూ ఉన్నటువంటి క్రమంలో అధికారుల పాత్ర ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వినియోగదారులకి పేద ప్రజలకి లబ్ధి చేకూరాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్థిరచిత్తంతో ప్రజలకి ఆ యొక్క మేలు అందేటటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులది. అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఆడిటర్స్ కూడా వ్యాపారస్తుల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని రకాల అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ట్యాక్స్ తగ్గింది, ఆ యొక్క ప్రైస్ని అడ్జస్ట్ చేసి సేమ్ రేట్కి అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలా, స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి, దాని ద్వారా చట్టపరమైనటువంటి చర్యలు అటువంటి వారి మీద తీసుకోవాలి. కాబట్టి ఈ గురుతర బాధ్యత దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధానంలో అధికారులకు. అలాగే ఒక వస్తువు ఇంతకు ముందు ఉండేటటువంటి ట్యాక్స్ రేట్ ఎంత, ఇప్పుడు ట్యాక్స్ రేట్ ఎంత అనేది డిస్ప్లే చేస్తున్నాం. కానీ సాధారణమైనటువంటి ప్రజలు పర్సంటేజ్ కాదు, రియలిస్టిక్గా వాల్యూ ఆఫ్ మనీ ఎంత సేవ్ అవుతున్నావు అనేది తెలవాలి. పాలు, 1 లీటర్ పాలు ఇంతకు ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. 1 లీటర్ పెరుగు అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. ఈ విధంగా నిత్యావసర వస్తువులకి సంబంధించి విలువతో కూడినటువంటి కంపారిటివ్ స్టేట్మెంట్ కావాలి పర్సంటేజ్ అనేటటువంటి దానికన్నా. కొన్ని వస్తువులకి ఇచ్చారు, ఇప్పుడు ట్రాక్టర్స్కి ఇచ్చారు, కార్స్కి, ఇవి ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నారు. అవి ఒక వర్గానికి సంబంధించినవి అనేటటువంటి మాట వస్తుంది. కాబట్టి దిగువ మధ్యతరగతి ప్రజలకి అర్థమయ్యేటటువంటి విధంగా వారి నిత్యావసర వస్తువులకి ఏ విధంగా ధరలో గతానికి ఇప్పటికి వ్యత్యాసం ఉందనేటటువంటి దాన్ని ఒక పట్టిక తయారు చేసి ప్రజలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రాఫిట్ ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో, ప్రయోజనం ఏదైతే ఉందో వినియోగదారులకి అందే విధానానికి ఎవరైనా తూట్లు పొడిస్తే ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1915 అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని ఇవ్వటం జరిగింది. ఆ టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరలో రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి విడుదల చేసేయడానికి కార్యక్రమాలతోటి ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఏదైతే ఉందో దీని ద్వారా ప్రజలకి అంటే వినియోగదారులకి అర్థమయ్యేటటువంటి రీతిలో ఈ అంశాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలంటే చార్టెడ్ అకౌంటెంట్స్, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు మీరందరూ కూడా మీ యొక్క పాత్ర గణనీయంగా పోషించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈరోజు ఈ తీసుకున్నటువంటి నిర్ణయం 140 కోట్ల మంది జనాభాలో దాదాపు 90% మంది ప్రజలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చేటటువంటి అంశము. ప్రజాబాహుల్యంలో విస్తృతంగా ఉన్నటువంటి ప్రతి మనిషికి దీనికి సంబంధించినటువంటి అంశము. ఏదైతే దీపావళి, దసరా దీపావళికి ముందే ఒక పండగ వాతావరణం జిఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల్లో దేశం మొత్తం మీద ఆ ఫలాలు, ఆ ఆనందాన్ని ప్రజలకి నేరుగా అందేదానికి మనం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మీకు పదే పదే ఏ మేలు జరిగిందని ఆరోగ్య బీమా ఇందులో ఇంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు నిల్ అయింది. జీవనాధారమైనటువంటి ఔషధాలకు సంబంధించి ఇంతకుముందు ఉండే పర్సెంటేజ్ 0 అయింది. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు. దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి మీడియా రూపంలో కానీ వివిధ రకాల చర్చల మాధ్యమంలో కానీ మీ అందరికీ తెలుసు. కాబట్టి మరొకసారి వాటన్నిటి అంశాలని జోలికి పోకుండా ఏదైతే జిఎస్టీ ద్వారా కానీ ఇతర పన్నుల ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా వసూలు చేసినటువంటి వాటిల్లో అత్యధిక శాతం ఎలా అవి పంచబడినవి ఈ దేశంలో అనే దాన్ని కూడా ఒక అవగాహన ఉండాలి. ముఖ్యంగా జిఎస్టీ మీద పదే పదే మాట్లాడుతున్నటువంటి వారికి కూడా ట్యాక్స్ డివల్యూషన్ ఫైనాన్స్ కమిషన్ 42% వచ్చేసింది. ఆ 42% అప్లికబుల్ ఏదైతే ఉందో వేరియస్ స్టేట్స్కి, అన్ని స్టేట్స్కి ఇర్రెస్పెక్టివ్ ఈ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం ఉంది అనేటటువంటిది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే వివిధ రకాల పథకాలు, వివిధ రకాల అంశాలు 2 లక్షల కోట్ల రూపాయలు మంది ఇంతకుముందు డిఫెన్స్ బడ్జెట్ ఉండేది. ఈరోజు 6 లక్షల కోట్లు. ఆపరేషన్ సింధూర్ ప్రతి ఒక్కరికి గుర్తుండి
ప్రెసిషన్ స్ట్రైకింగ్ స్వదేశీ పరిజ్ఞానంతో చేయగలిగాము, ఆత్మనిర్భర్ పరిజ్ఞానంతో చేయగలిగాము. నెంబర్ 2, మీకు ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే ఇఫ్ యూ గివ్ ఇట్ ఏ నోట్ ఐ విల్ డైరెక్ట్లీ గివ్ టు ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. ఐ డూ హ్యావ్ యాక్సెస్ విత్ హర్. ఐ మీట్ హర్ ఎవ్రీ మంత్, once in every month. Please give in black and white. Okay. So not only GST, income tax, sir, GST also. Whatever. Please, note మాటకి వాల్యూ లేదు. నోట్ ఈజ్ రిక్వైర్డ్. మీరు వచ్చినారా? గుర్తుండదు, మీరు నోట్ ఇస్తేనే. Will give representative. కంప్లీట్. సన్మాన్. ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే బిగ్ ఫర్మ్స్ పేరుతోటి, సంస్థల పేర్లు నేను చెప్పను, ఈ దేశంలో ఉన్నటువంటి ఆడిటర్స్ సర్వీసెస్ వాళ్ళు దోచేసుకుంటున్నారు. దానికి చెక్ పెట్టేదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ హ్యాస్ టేకెన్ వెరీ బిగ్ డెసిషన్. ఈవెన్ ఆఫ్టర్ మీరు ఎంతసేపు ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ వరకు మాత్రమే పరిమితమయ్యి, ఫైలింగ్కి పరిమితమయ్యి, ట్యాక్స్ ఆడిట్కి పరిమితం కాకుండా విస్తృతంగా మీరు సేవలు ఏ రంగాల్లో అవసరమైతే అడ్వకేట్స్ తోటి, అలాగే ఇంజనీర్స్ తోటి, వివిధ రంగాల్లో ఉండేటటువంటి ఎక్స్పర్ట్స్ తోటి మీరు అనుసంధానమయ్యి మల్టీ డిసిప్లినరీ సర్వీసెస్ ఇస్తేనే మీరు సస్టైన్ కాగలరు. అందుకోసమే ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉండేటటువంటి ఫర్మ్స్కి, చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్స్కి ఈ యొక్క సర్వీస్ చేసేటటువంటి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకు. అయితే దానికి ఎక్కువ కావాల్సినటువంటి ప్రొఫెషనాలిటీ మనం సంపాదించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. బిగ్ ఫోర్, ఇండియన్ బిగ్ ఫోర్ రావాలని చెప్పి. అది బిగ్ ఫోర్ అనేది అక్కడికి మనకి ఇండియన్ బిగ్ ఫోర్, డిస్ట్రిక్ట్ బిగ్ ఫోర్ ఉండాలి, స్టేట్కి బిగ్ ఫోర్ ఉండాలి, అందరూ చార్టర్డ్ అకౌంటెంట్స్ అయి ఉండాలి. సూపర్ జిఎస్టీ సూపర్ సత్యనారాయణ గారు, అలాగే విజయ్ సత్యప్రకాష్ గారు, అందరికీ స్వాగతం. అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు బ్రాంచ్. తెలుసు జిఎస్టీ అనేది 2017లో ఇంటర్వ్యూ పెట్టి ఇంకా బయటికి రానిలేదు. ఆయన చెప్పిన స్ఫూర్తిలో పనిచేసే లైన్లో ఇది ఎందుకండి. ఓకేనా? డబ్బులు